ఛత్తీస్గఢ్ జిల్లాలో మరి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 40 మందికి పైగా మృతి చెందారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఇక ఈ మధ్య ఛత్తీస్గఢ్ లో రీసెంట్ గానే 15-20 మంది దాకా చనిపోయారు మావోయిస్టులు. మళ్ళీ ఇప్పుడు వరుసగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు చనిపోవడం, దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మరొకసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దండకారైన మొత్తం తుపాకుల మూతలతో తద్దరిల్లిన పరిస్థితి మరొకసారి చోటు చేసుకుంది. ఈ నెల మొన్న జనవరి 16 పెద్ద భారీ మొత్తం ఎన్కౌంటర్ జరగబడింది. సుమారుగా 19 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన మరొక ముందే మరొకసారి ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ గంగలూరు అటవీ ప్రాంతంలో ప్రకటించిన పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం, ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్తున్నట్టు సమాచారం మేరకు సుమారుగా 8 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు ఇప్పటికే సమాచారం చెప్తున్న పరిస్థితి. మరి నిజానే ఇంతేనా, కింద సంఖ్య పెరిగే అవకాశం ఉందా, కొంత క్లారిటీగా రావాల్సిన అవసరం అవుతుంది. రిపీటెడ్ గా చూసుకుంటే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, లాస్ట్ మంత్ లో డిసెంబర్ నెంబర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్యనే పెద్ద మొత్తంలో వారు కొనసాగుతున్న పరిస్థితి. దానిలో భాగానే అనేక ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లు మొన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా పెద్ద మొత్తంలో జరిగింది. మరొకసారి ఈ రోజు ఎన్కౌంటర్ జరగతోటి మరొక 8 మంది మావోయిస్టులు మృతి చెందడంతోటి పెద్ద మొత్తంలో చూస్తుంటే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4-5 రాష్ట్రాలు చూసుకుంటే ఆ మావోయిస్టుల ఉద్యమానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మావోయిస్టులు ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలోనే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంటుంది. కాబట్టి ఉద్యమానికి కొంత నష్టం జరిగే విధంగా ఇప్పటికే పోలీసులు ఒక పక్క ప్లాన్ తోటి ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇటు కేంద్ర గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టుల మావోయిస్టుల పైన ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇవాళ పోలీసులంతా కూడా దీనిపైన ఫోకస్ చేసి ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. నిజంగానే ఎన్కౌంటర్ వారికి దొరికితే ఎన్కౌంటర్ చేస్తే అటవీలో కుమ్మింగ్ లో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిందా, లేకపోతే నిజంగానే అరస నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు గతంలో అప్పీల్ చేసినట్టు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు ఎక్కడో తీసుకొచ్చి విషాహారం తినే దాంట్లో విషాహారం కల్పించేస్తున్న సంఘటన మళ్ళీ పునరావృతం అవుతాయని ఇంకా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. పూర్తిగా చూసుకుంటే అయితే ఓరల్ గా అప్డేట్ మాత్రం ఇలా జరిగినట్టు ఎన్కౌంటర్ లో మావోయిస్టు మృతి చెందడం మరొకసారి పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి నష్టం జరిగిందని చెప్పవచ్చు. Thank you, Bhaskar. Thank you for the updates.